అందరికీ నమస్కారం. నిన్న పార్లమెంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి సభ్యులకి నేను ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ అనేది ఈరోజు ప్రవేశపెట్టింది కాదు. గత 30 సంవత్సరాలుగా దేశ భవిష్యత్తులో కూడా మహిళలు 33% రావాలి అనే ఒక ఉద్దేశంతో ఆనాడే 1996లో దేవేగౌడ్ గారు ప్రవేశపెట్టారు. ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. అది తర్వాత 1998, 99లో మన అటల్జీ గారు ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. తర్వాత మన మోదీ గారు 2023లో మళ్ళీ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. మళ్ళీ నిన్నటి రోజు నిన్న ఎవరైతే ఈ బిల్లును అడ్డుకున్నారో నేను ఒకటే ప్రశ్న సూటిగా వేస్తున్నాను. రాహుల్ గాంధీ పెళ్ళి పటాకులు లేని ఒక సన్నాసి. ఆయనకి ఏం తెలుసు మహిళల గురించి, మహిళా రిజర్వేషన్ గురించి? అప్పట్లోనే 14% రిజర్వేషన్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇదే రాహుల్ గాంధీ వాళ్ళ అవ్వ అయినటువంటి ఇందిరాగాంధీ ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు. వాళ్ళ అమ్మగారైనటువంటి సోనియా గాంధీ ఎంపీగా గెలిచారు. రాహుల్ గాంధీ అక్క అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా ఎంపీగా చేశారు. ఇదే 14% రిజర్వేషన్ ఉంది కాబట్టే మీ ఫ్యామిలీ నుంచి 3 ఈ భారతదేశానికి ఉపయోగపడ్డారు. రిజర్వేషన్ లేకపోతే మీ ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళ? నిన్న ఎవరైతే ఓటేశారో పార్లమెంట్లో ఈ బిల్లుకి వ్యతిరేకంగా, మీ నియోజకవర్గాల్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉంటారు. 14% రిజర్వేషన్ లేకపోతే వాళ్లకు ఈరోజు హక్కు ఉండేదా? మీరు నిన్న చేసింది మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపాము అని మీరు వెర్రివిగుతున్నారు. మీరు ఆపలేదు. భారతదేశంలో 140 కోట్ల ప్రజాస్వామ్యం ఉంది. అందులో 72 కోట్ల మహిళలే ఉన్నారు. ప్రతి దాంట్లో మహిళలే ముందడుగు ఉన్నారు. రాజకీయాల్లో కూడా మహిళలు రాణిస్తే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్లును ప్రవేశపెడుతుంది. మరి మీ మట్టి బుర్రలకి ఎందుకు అర్థం కాలేదు? ఆ రోజే 14% రిజర్వేషన్ ఉంది కాబట్టే మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలు సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఈరోజు పెంచితే ఈ దేశ అభివృద్ధి కూడా మహిళల చేతిలో బాగుంటుందని ఒక్క చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు? అంటే మీ ఫ్యామిలీ వరకు అయితే రిజర్వేషన్ కావాలి. మీ ఫ్యామిలీలో మీకు కావాల్సిన వాళ్ళైతే సీఎంలు, పిఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలవచ్చు. భారతదేశంలో ఉన్న మిగతా మహిళలు మాత్రం రిజర్వేషన్ ఉండకూడదు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు హక్కును కోల్పోయారు. భారతదేశం అభివృద్ధి కోసం కనీసం 1% అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచించి ఉంటే ఈరోజు మీరు ఈ బిల్లును అడ్డుకునే వాళ్ళు కాదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100కు పైనే బిల్లులను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా మహిళల కోసం 4 బిల్లులను ప్రవేశపెట్టింది. త్రిబుల్ తలాక్, ముస్లిం మహిళల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ముస్లిం వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక 3 సార్లు తలాక్ 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 అంటే వాళ్ళ పెళ్లి బంధం విడిపోయేది. అలా ఎంతోమంది మహిళలు వాళ్ళ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి. ఇది దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోదీ గారు త్రిబుల్ తలాక్ యాక్ట్ తీసుకొచ్చారు. మహిళల మీద జరుగుతున్న ఎన్నో అత్యాచారాలు, అగత్యాలు పోస్ యాక్ట్ తీసుకొచ్చారు. మెటర్నిటీ లీవ్స్ కింద మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఆ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్. ఎన్డీఏ కూటమి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మోదీ గారి ఫ్యామిలీ కోసమో లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రభుత్వాల వాళ్ళ కోసమో కాదు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కోసం తన సమస్యని, తన బాధ్యతని, భవిష్యత్తు కోసం లోక్సభలో గలం విప్పాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో మహిళా బిల్లు ప్రవేశపెడితే
మీలాంటి మూర్ఖులు అడ్డుకున్నారు. ఈరోజు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీరు అనుకుంటున్నారు ఇది ఆగింది అని, ఆగలేదు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఏదో ఒక రోజు, ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ బిల్లుని ప్రవేశపెడుతుంది. మహిళా రిజర్వేషన్ 33% సాధించి మిమ్మల్ని, మీ ఇండియా కూటమిని ఖచ్చితంగా చిత్తులుగా మాత్రం ఓడిస్తుందనేసి ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను. భారత్ మాతా కీ జై.